రాజధాని పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. వర్షాల కారణంగా ఆలస్యం అవుతుందని తెలిపారు. షాపూర్జీ ఎల్ఎన్టీ కంపెనీలు చేస్తున్న నిర్మాణాలని పరిశీలించామన్నారు. 1140 గెజిటెడ్ అధికారుల భవనాలు షాపూర్జీ కంపెనీ నిర్మాణం చేస్తుందని తెలిపారు. అధికారుల భవనాల నిర్మాణాలను మార్చి ఎండింగ్ కల్లా పూర్తి చేస్తామన్నారు. నెలాఖరులోగా ఎన్జీఓ నిర్మాణాలు పూర్తి చేస్తుందన్నారు. విట్ అండ్ ఎస్ఆర్ఎం కంపెనీల సాయంతో మొత్తం 100 పడకల హాస్పిటల్స్ నిర్మిస్తున్నామన్నారు. సిబిఎస్ఈ సిలబస్తో స్కూల్స్ నిర్మాణం చేపడతామన్నారు. రాజధాని పనులు జరగడం లేదన్న ప్రచారాన్ని ప్రజలు రైతులు నమ్మొద్దని తెలిపారు ఆయన. 217 చదరపు కిలోమీటర్లు ఆ రోజు 2014-19లో నిర్ణయించడం, దానికి సంబంధించి రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇవ్వటం, దాని మీద వెంటనే అటు సింగపూర్తోనూ గవర్నమెంట్తోనూ అదేవిధంగా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళతో యాక్చువల్గా డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయించి వర్క్స్ 48,000 కోట్లకు ఆ రోజు టేకప్ చేసాం. సిఆర్డీ దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. అంటే రాజధాని కట్టకూడదు అనే యొక్క దురుద్దేశంతో చేసిన పని అది. కేవలం దురుద్దేశం. ఎలక్షన్స్కి ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని చెప్పడం, మాట చెప్పిన ప్రకారమే దీన్ని టేకప్ చేసాం. అనేక లీగల్ హర్డిల్స్ అంటే అవన్నీ కూడా 1 by 1 చేసుకుంటే వాళ్ళు కట్టకపోతే గత ప్రభుత్వం క్లోజ్ చేసి ఉంటే కాంట్రాక్ట్లు ఇబ్బంది లేదు కాదు. వాళ్ళ కాంట్రాక్ట్లు క్లోజ్ చేయలే, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, ఏమీ చేయలే, అట్లా వదిలేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలని మా ముందు పెడితే కమిటీలు వేసి కమిటీలు యాక్చువల్గా డిస్కస్ చేసి వాటిని మళ్ళీ అథారిటీకి పెట్టి అథారిటీ అప్రూవల్ తీసుకొని మళ్ళీ క్యాబినెట్కి పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని స్మూత్గా క్లోజ్ చేయటం. అదేవిధంగా టెక్నికల్ అంటే బిల్డింగ్స్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా వదిలేసినప్పుడు దాని స్ట్రక్చర్ని చెక్ చేయాలనే ఉద్దేశంతో అటు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ ఇద్దరికి ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళా టెక్నికల్గా స్టడీ చేసి చెప్పమన్నాం. వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఐకానిక్ టవర్స్ కానీ 5 టవర్లు కానీ అసెంబ్లీ కానీ లేదా ఏదైతే అధికారుల కోసం కట్టారో ఆ బిల్డింగ్స్లో ఏమీ చెక్కు చెదరలేదు, అది స్టార్ట్ చేయమంటే యాక్చువల్గా అవన్నీ కూడా మళ్ళా రీటెండర్స్ పిలిచి ఆ తర్వాత దాదాపు అందరూ ఆల్మోస్ట్ మొత్తం స్టార్ట్ చేశారు. అయితే కొద్దిగా వర్షాలు పడటం వల్ల వాళ్ళు వర్క్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. ప్రస్తుతం 10,000 మంది లేబరు, దానికి సంబంధించిన మిషనరీ అంతా ఉంది. ఈరోజు యాక్చువల్గా ఇప్పుడు షాపూర్జీ కంపెనీ వాళ్ళు ఏదైతే కడుతున్నారో దాన్ని విజిట్ చేశాను. నేను ఎల్ఎన్టీ వాళ్ళు కట్టేదాన్ని విజిట్ చేశాను. ఇక్కడ ఎల్ఎన్టీ వాళ్ళు అయితే 21 టవర్స్లో 9 టవర్స్ పూర్తి అయిపోయినాయి, మిగతా టవర్స్ పార్షియల్గా పెండింగ్ ఉన్నాయి. మొత్తం 273 స్లాబ్స్ వేయాల్సి ఉంటే అందులో 68 మాత్రమే గ్యాప్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ ఎండింగ్కి పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు ఇవి. వీళ్ళందరూ షీర్వాల్ టెక్నాలజీ మైవాన్ దాంతో చేసేది. అదేవిధంగా అంటే మొత్తం 1995 ప్లాట్స్ ఎన్జిఓస్ ప్లాట్స్. అదేవిధంగా ఈ షాపూర్జీ వాళ్ళు 168 స్లాబ్లు వేయాల్సి ఉంటే బ్యాలెన్స్ కేవలం 30 మాత్రమే ఉన్నాయి. ఈ 30 కూడా డిసెంబర్ ఎండింగ్ లోపలే కంప్లీట్ అయ్యేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు. మెటీరియల్ అంతా తెచ్చుకున్నారు. 14 టవర్లు ప్యారలల్గా యాక్చువల్గా ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు. పుట్టి పెట్టడం కావచ్చు, పుట్టి అయిపోతే ఫ్లోరింగ్ కూడా అయిపోతే ఇంటర్నల్ ఏదైతే చాలు చేస్తారో దీంతో క్లబ్ హౌసెస్ కూడా యాక్చువల్గా టేకప్ చేశారు, పోడియంస్ టేకప్ చేశారు. ఇవన్నీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మార్చ్ ఎండింగ్కి 100% అయ్యేటట్టుగా డిసెంబర్కి స్లాబ్స్ అయిపోతూ మార్చ్ ఎండింగ్ లోపల 100% ఫినిషింగ్ అయ్యేటట్టుగా. అదేవిధంగా ఇక్కడ రోడ్స్, డ్రైన్స్, సివరేజ్ కూడా మెయిన్ సివరేజ్ ఇంపార్టెంట్. అంటే ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా బయటికి ట్రీట్ చేసి పంపించాలి, సివరేజ్ ప్లాంట్ పెట్టాలి. అదేవిధంగా రోడ్లు ఉండాలి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా కొన్ని వసతులు కావాలి. అందుకనే క్లబ్ హౌస్ పెట్టి క్లబ్ హౌస్ల్లో వాళ్ళకి యాక్చువల్గా
క్లబ్ హౌస్లోనే వాళ్ళకి స్టేషనరీ కావచ్చు లేదా ప్రొవిజన్స్ కావచ్చు ఆ స్టోర్స్ కూడా పక్కన పెట్టమని ముఖ్యమంత్రి ఆదేశించారు. దాని మీద కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ 4,000 అపార్ట్మెంట్స్, 4,000 మంది ఇక్కడికి వచ్చిన తర్వాత 4,000 అంటే ఆల్మోస్ట్ ఒక టౌన్షిప్. దాదాపు 4,000 అంటే 10 ఇళ్ళు అంటే 16,000 ఓట్లు. 16,000 ఓట్లు అంటే ఒక నగర పంచాయతీ. ఇంత వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్ వసతులు, పిల్లలు చదువుకుండాలి. అందుకనే ఎస్ఆర్ఎం విట్టు ఇద్దరిని యాక్చువల్గా మొన్న పిలిచి మాట్లాడాము. వాళ్ళకి యాక్చువల్గా ఇద్దరు మెడికల్ కాలేజీ కడుతున్నారు. మెడికల్ కాలేజీ కట్టే దాంట్లో భాగంగా రేపు February 1st ఇద్దరిని 50 బెడ్స్తో ఫస్ట్ హాస్పిటల్ నిర్మించుకున్నాం విత్ ఎమర్జెన్సీ కేర్. వాళ్ళిద్దరు కూడా విట్ అండ్ ఎస్ఆర్ఎం ఇద్దరు కూడా 50 బెడ్లతో 50 బెడ్స్ ఉండే విధంగా, అంటే వాళ్ళది యాక్చువల్గా 150 ఇంటేక్తో యాక్చువల్గా చేస్తున్నారు. అయితే ఫేజ్ 1 అంటే మనకు ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటానికి అవసరానికి 50 బెడ్స్తో ఇద్దరు అటు ఎస్ఆర్ఎం ఇటు ఇద్దరు నిర్మిస్తామని మాట ఇచ్చారు, మొదలు పెడుతున్నారు. అదేవిధంగా పిల్లల చదువు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి సిబిఎస్ఈ స్కూల్స్ ఎస్ఆర్ఎం విట్టు ఇద్దరు యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్కి ఇద్దరు కూడా స్కూల్స్ రెడీ చేసి స్టార్ట్ చేస్తాం. ఒక రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలా, ఒక సిటీని ఎలా డెవలప్ చేయాలనేది తెలియక ఎంతో కష్టపడి 14-19లో వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని ముఖ్యమంత్రి గారు కలిసి వాళ్ళ మినిస్టర్ని కలిసి కమిటీలు వేసి డిస్కస్ చేసి అన్నీ చేసి సింగపూర్ వాళ్ళకి యాక్చువల్గా 1,450 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మంది 42%, వాళ్ళది 58% రేషియోతో సిస్ ఛాలెంజ్ మెథడ్ యాక్చువల్గా ప్రాజెక్టు ముందుకు పోయే సమయంలో ప్రభుత్వం మారితే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళని సింగపూర్ పోయి అరెస్ట్ చేశారు. సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్గా అందరికీ తెలిసిందే. వాళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు. వాళ్ళు పాకలాడరు. మనం ఎందుకు పిలిచామంటే వరల్డ్ మొత్తం వాళ్ళకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. వాళ్ళు ఈడకి వస్తే పెద్ద బ్యాంకుల్ని పెద్ద కంపెనీలని ఈడకి తీసుకొస్తే కమిట్మెంట్ అది. వాళ్ళకున్న గుడ్ విల్తో పెద్ద బ్యాంకులు, పెద్ద కంపెనీలు, పెద్ద సాఫ్ట్వేర్లు తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళు యాక్చువల్గా విముఖత చూపించారు. అయితే రిలేషన్స్ దెబ్బతిన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సింగపూర్కి ఏంటంటే వీళ్ళు ఇంతేనా ఒక ముద్ర వేశారు. ఫస్ట్ ఆ ముద్ర బాగొట్టడానికి ముద్ర బాగొట్టుకోవాలా, తర్వాత వాళ్ళతో డీటెయిల్గా డిస్కస్ చేయాలా.